మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. ఎందుకో తెలుసా? 4 వారాల శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుందన్నారు. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయన్నారు. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైందన్నారు. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయన్నారు. సనాతన ధర్మంలో హిందూ చంద్రమానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో 5వది ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణ మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందన్నారు. వర్ష ఋతువు ప్రారంభమవుతుందన్నారు. త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి భార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయన్నారు. శివారాధనకు ఎంతో ప్రాముఖ్యత శ్రావణ మాసం అన్నారు. దక్షిణాయనంలో ఈ మాసం శివ పూజకు విశిష్టమైనదన్నారు. ముఖ్యంగా భగవదారాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనదన్నారు. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం చెబుతుందన్నారు. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థం ఈ వ్రతాన్ని, ఉపవాస దీక్షను చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు అన్నారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయన్నారు. ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.